వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. ముంబైలో నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు 2026 కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముంబైలో తెలుగు భాష సంస్కృతి పరిరక్షణ కోసం తెలుగు భవనం ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించారు. ముంబై తెలుగు సంఘాల సేవలను అభినందించిన మంత్రి మాతృభాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అలాగే ముంబై తెలుగు ఆడిటోరియం అభివృద్ధికి, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు, మాకు పితృ సమానులు పెద్దలు కె శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ట్రిపుల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు శ్రీ గజల్ శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యనే వారు ఒక ప్రపంచ మహాసభలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ఇతర అతిథులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, సభ్యులు, దాతలు మరియు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. గట్టిగా చెప్పడంతో ఆయనకి మరొకసారి ఘన స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ముచ్చటగా 3 రోజులు జరగబోతున్నటువంటి ఈ సాంస్కృతిక సంబరాలు తొలి రోజు అయినటువంటి ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముంబై ఆంధ్ర మహాసభ అధ్యక్షులు మిత్రులు కొండారెడ్డి గారికి, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సుప్రసిద్ధ గజల్ గాయకులు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు భాషని విశ్వఖ్యాతం చేయడానికి హరిద్రసాధ్యమైన కృషి చేస్తున్నటువంటి మిత్రులు గజల్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శర్మ గారికి, ఈ మహాసభ యొక్క కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఇతర కార్యవర్గ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సభకు చెందినటువంటి నాయకులకి, అన్నిటికంటే మించి ఇంత పెద్ద ఎత్తున మన తెలుగు వారి కార్యక్రమం కనుక మనందరం తప్పనిసరిగా పాల్గొనాలనేటువంటి ఆలోచనతో విచ్చేసినటువంటి 50 మంది ముంబై తెలుగు సంఘం వారందరికీ, ఇక్కడ ప్రజానికులందరికీ కూడా శిరస్సు వంటి నమస్కారాన్ని తెలియజేస్తా ఉన్నాం. నిస్మరణమై, నిస్తేజమై, నిస్సత్వమై ఉన్న తెలుగు కవితాకర్ణీయ కాళీయంతియులు గల్లు గల్లు అనేలా నిర్మించినటువంటి ఆదికవి నన్నయ్య, భాగవతాన్ని తిరిగించినటువంటి పోతనామచ్చులు, ఇలాంటి ఎందరో మహానుభావుల్ని కన్నటువంటి తెలుగు నేల మన తెలుగు నేల. అటువంటి తెలుగు భాషకు సంబంధించి కేవలం ఆంధ్రదేశంలోనూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఎక్కడైతే మనం స్థిరపడ్డామో ఆ ప్రాంతంలో సైతం మన మూలాలని మర్చిపోకుండా, మన భాషని, మన యాసని మనం మర్చిపోకుండా 10 కాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన తర్వాతి తరాల వారు కూడా తెలుగు భాష సొగసుని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో మీరందరూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి తెలుగు వారికైనా కూడా మార్గదర్శకం అవుతుందనేటువంటి మాటలు మాత్రం ఈ సందర్భంగా నేను అమలు చేస్తున్నాను. దాంతోపాటు మనం ఎక్కడున్నామో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కళా సాంస్కృతిక వైభవం కానీ, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ, వాటిని కూడా మనం సమన్వయపరుచుకుంటూ మన మాతృభాషని, అదేవిధంగా మనం నివసిస్తున్న ప్రాంతపు భాషని, అక్కడ ఆచారాలని కలగలిపి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఒక పక్కన కూచిపూడి నృత్యాన్ని చూసాం. ఆ అమ్మాయి నిరదవోలు నుంచి, అంటే నేను ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం నుంచి వచ్చిందనేటువంటి మాట చెప్పారు. నదియా ఆమెతోటి కూచిపూడి నృత్యం చేయించి, మరో పక్కన మనం ఎక్కడ నివసిస్తున్నామో ఆ ప్రాంతమైనటువంటి మహారాష్ట్రకి సంబంధించినటువంటి ప్రత్యేక గీతాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు
మీ యొక్క ఆ సమన్వయం, లేకపోతే ఇతర భాషల్లో కూడా గౌరవించే తెలుగువాడి గొప్పదనం మీలో కనపడుతుందనేటువంటి మాటని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. నవనవోన్మేష సుందర వర్ణాల విందగా వెళ్ళాల్సినటువంటి భాష ఏదైనా ఉంటే అది తెలుగు భాష అనేటువంటి మాట చెప్పారు. కేవలం తెలుగు యొక్క గొప్పదనాన్ని మనం మాత్రమే చెప్పుకోవడం కాదు, తమిళంలో సుప్రసిద్ధ కవి సుబ్రహ్మణ్య భారతి కూడా చెప్పాడు ఆయన తెలుగు అద్భుతమైన భాష అని చెప్పి. ఇవాళ ఇలాగా కేవలం మన ప్రాంతంలో మనం మాత్రమే కాకుండా ప్రపంచ విఖ్యాతం చెందినటువంటి మన భాషకు సంబంధించి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతని మనం అందరూ తీసుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా విడిపోయినప్పటికీ కూడా మనందరం కూడా తెలుగు సోదరులు, తెలుగు సోదరిమణులు మనందరం కూడా కలిసిమెలిసి తెలుగు భాషను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని గుర్తించే, మనం భౌతికంగా విడిపోయినా కూడా మానసికంగా మనందరం ఒక్కటే అనేటువంటి నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి మాటను మనం చేస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారు వారు చెప్పినట్లుగా ఇందాక ఏ ప్రయత్నం అయితే మనం చేయబోతున్నాం, ఇప్పుడే కొండారెడ్డి గారితో కూడా నేను మాట్లాడాను. వారు కూడా ఇక్కడ మనం ఒక భవనం మనకు కావాలనేటువంటి మాట ఏదైతే చెప్పారో అది కేవలం ఊరికే ఒక మంచి భవనం మాకు కూడా ఉంది ముంబైలో అనేటువంటి మాటతో కాకుండా, ఎవరైతే తెలుగువారు అవసరాలు ఉన్నటువంటి వారు ఉన్నారో ఆ భవనం నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాయకులతో మాట్లాడి ఆ అవసరాన్ని తీర్చడానికి వీలుగా ఆ భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి మాట నమ్ముతున్నాను. దానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక తయారు చేయడానికి ఇప్పటికే మీ సంఘ నాయకులు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేవలం పర్యాటక రంగం మాత్రమే కాకుండా సాంస్కృతిక రంగం తరపున కూడా మంత్రిగా ఉన్నాను కనుక నేను ఖచ్చితంగా దాన్ని ప్రధానమైనటువంటి కార్యక్రమంగా చేపడతాననేటువంటి మాటను కూడా మనం చేస్తూ, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఆంధ్రాకి సెపరేట్ గా తెలంగాణకి ప్రత్యేకంగా కాకుండా ఒకే ఒక భవనం అన్నారు, అది తెలుగు భవనం. అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, తెలుగు భవనం అనేటువంటి పేరుతోటి మనం కార్యక్రమాన్ని చేసుకోవాలనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. దాంతో పాటు మీరందరూ గుర్తించుకోవాల్సింది ఒకటే, ఇవాళ ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఖచ్చితంగా మనకు ఆంగ్లం కావాలి, హిందీ కావాలి, మీరు నివసిస్తున్న ప్రాంతంలో మరాఠీ మీకు కావాలి. కానీ మనం ఆలోచించాల్సింది ఒకటే, అది మన మాతృభాషను మాత్రం మనం మృత భాష చేయకూడదు అనేటువంటి మాటలు మాత్రం మీరు నమ్మాలి. ఇంట్లో ఖచ్చితంగా పిల్లలకి మీరు ఆంగ్లం నేర్పడి తప్పులేదు. ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఉపాధి అవకాశాలు కావాలన్నా తప్పనిసరిగా ఆంగ్ల భాష మనకు చాలా అవసరం. కానీ మనం మా సొంత భాషను మర్చిపోకుండా ఉండే విధంగా పిల్లలకి ఖచ్చితంగా తెలుగు భాషను నేర్పించండి. మాట్లాడటం రావాలి, రాయటం రావాలి, చదవటం రావాలి. అందుకే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాను కనుక నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇవాళ అక్కడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రాథమిక విద్యా స్థాయిలో ఖచ్చితంగా తెలుగు మాధ్యమం ద్వారా విద్యను బోధించాలనేటువంటి నిబంధనని తప్పనిసరి చేయబోతున్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇక్కడే కాదు, వేరే ప్రాంతాల్లో నివసించే వారు మాత్రమే కాదు, ఆంధ్రదేశంలో ఉన్నవారు కూడా చాలా మంది తెలుగు భాషని నెమ్మదిగా దూరం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండాలి, రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడే అవన్నీ సాధ్యపడతాయని నమ్ముతున్నాం. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో పిల్లలందరూ కూడా తెలుగులో వారికి అభినివేశం ఉండే విధంగా మనం ప్రయత్నించాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ ఇవాళ ఈ ముంబైలో మీరు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఏదో మొక్కుబడిగా ఒకరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కాకుండా, కేవలం మనం ఉన్నామని అనిపించుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కాకుండా 3 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అందులో కూడా ముఖ్యంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి కళాకారులను తీసుకొచ్చి ప్రదర్శనలు చేయించడం, దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు ప్రతిభను కూడా వెలికి తీయడం, ఇలాంటి అంశాలు చూపించారు మీరు. నేను 3 రోజుల కార్యక్రమాన్ని చూశాను. దీనివల్ల మనందరికీ కూడా ఒక రకమైన ఉత్తేజం వస్తుంది. మనం మర్చిపోతున్నటువంటి అనేక అంశాలని గుర్తు చేసుకునే విధంగా అష్టావధానం కూడా ఇక్కడ పెట్టినట్టున్నారు, అది కూడా ఉంది. ఆ అష్టావధానం లాంటి వింటే మన
గొప్పదనం, సమయస్ఫూర్తి, ఎంత చక్కగా మనం సమాధానాలు చెప్పాలో, పృచ్ఛకులు అడిగినటువంటి ప్రశ్నలకి అవధానం చేసేటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి సమాధానాలు ఇవన్నీ చూస్తే మనసు రంజింపబడుతుంది అనేటువంటి మాటలు కూడా నమ్ముతున్నాను. దాంతోపాటు మీరందరూ గుర్తించండి, ఒకే ఒక్క భాషలో మాత్రమే పద్య నాటకం అనేది ఉంది. అంటే మీరు వింటూ ఉంటారు, ఆలాపన చేస్తూ పెద్ద పెద్ద పద్యాలు పాడుతూ పౌరాణిక నాటకాలు మీరు చూసి ఉంటారు. అలాంటి పౌరాణిక నాటకాలు, పద్య నాటకాలు కేవలం మన తెలుగులో మాత్రమే ఉన్నాయి. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రలో తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. ఇంకా వేరే ప్రాంతాల్లో లేవు. ఇక్కడ కూడా దానికి కొంచెం సారూప్యత వచ్చేటువంటి ఒక పద్ధతి ఉంది, అది సంగీత నాటకం. మన దగ్గర పద్య నాటకం అయితే మహారాష్ట్రలో సంగీత నాటకం ఉంది. సంగీతం ద్వారా నాటకాన్ని నడిపించడం, అలాంటి విభిన్నమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడం అనేది మన తెలుగు వారికి ముందు నుంచి ఉన్నటువంటి ఆలోచన అనేటువంటి వాటిని మరొకసారి తెలియజేస్తూ, ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం, అదేవిధంగా యాంకరింగ్ చేసినటువంటి విద్య గారు కూడా నాకు బాగా నచ్చిన అంశం, ఎక్కడా కూడా ఆంగ్లంలో మాట్లాడాల్సినప్పుడు మాట్లాడారు, కానీ తెలుగు మాట్లాడినప్పుడు ఎక్కడ చిన్న పొరపాటు కూడా నాకు కనపడలేదు. అద్భుతంగా ఆవిడ మాట్లాడినటువంటి మాటలకి మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ, ఒక మాట చివరిగా చెప్పదలుచుకున్నాను. మనందరి మీద ఉన్నటువంటి చిన్న అపప్రద ఏంటంటే, మనకి ఐకమత్యం ఉండదు అనేటువంటి మాట. తెలుగు వారిలో ఐకమత్యం ఉండదు, లేకపోతే తెలుగు వారు ఆరంభస్తులు అనేటువంటి మాటని కొన్నిసార్లు అపప్రదను మనం అనుభవిస్తూ ఉంటాం. దయచేసి నేను మనవి చేసేది, ఇక్కడ రాజకీయాలతో మనకు సంబంధం లేదు కనుక, ఇక్కడ ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా తెలుగు భాష మాట్లాడుకునేటువంటి వాళ్ళం కనుక మీరందరూ ఐకమత్యంతో ఉండండి. ఎప్పటికే మీరు ఐకమత్యంతో ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ఇది మాకు మార్గదర్శకం కావాలి. రాజకీయాల్లో ఉన్నటువంటి మాలాంటి వారికి మరింత మార్గదర్శకం కావాలి. ఎందుకంటే రాగద్వేషాలకి నిలయం రాజకీయాలు. కోపాలు, తాపాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, అసూయలు అన్నీ ఉంటాయి. వారందరూ కూడా, మేమందరం కూడా తీసుకోవాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన స్ఫూర్తి మీ నుంచి రావాలని ముంబై ఆంధ్ర మహాసభ జింకాల ద్వారా మాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే మీరు ఒక భవనం కావాలన్నారో, లేకపోతే ఇతర కార్యక్రమాలు, మీరు ఒక ప్రత్యేకమైనటువంటి తెలుగు భవనాన్ని మీరు నిర్మించుకుంటున్నారో, ఇలాంటి ఒక ఆడిటోరియం, దాన్ని కూడా పూర్తి చేయడానికి సంపూర్ణంగా మీకు సహకరించడానికి కానీ, అవసరమైన మేరకు మీతో కలిసి ప్రయాణం చేయడానికి కానీ మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామనేటువంటి మాటని మరొక మారు మీకు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్లోని మా మంత్రిత్వ శాఖ, ముఖ్యంగా కల్చర్, అదేవిధంగా పర్యాటకం, దాంతోపాటు సినిమాటోగ్రఫీ కూడా 3 చూస్తున్నాను. మా శాఖ ఎల్లవేళలా కూడా ముంబై ఆంధ్ర మహాసభ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలకి 2 కన్నుగా నిలబడడానికి ఎల్లవేళలా ముందుంటుందనేటువంటి మాటని మరొక తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై తెలుగు తల్లి.